ఇప్పుడు మానవ జన్మలో మనం ఉన్నాం గురువుగారు, ఇదే మానవ జన్మ ఇంకొకసారి వస్తుందంటారా? వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కదా. అంటే మనిషికి ఆఖరి జన్మ ఇదే ఆఖరి కాదు, మానవుడి ఆఖరి జన్మ లేదు. పునరపి జననం పునరపి మరణం అన్నారు. మళ్ళీ పుట్టచ్చు, మళ్ళీ మరణించాలి. అది జాతకపరంగా జ్యోతిష్యపరంగా కొన్ని అంశాలు కరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని, అంటే పునర్జన్మ గురించి ఎంబటే మనకు ఫోన్ చేయంగానే గురువుగారండి పునర్జన్మ నాకు ఉందనగానే ఎంబటే ఏదో పంచాంగం చూసి చెప్పడం కాదు. దానికి పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్ ఉంటుంది. దానికి చూడాలంటే సంవత్సరం కాలం పడుతుంది. ఆస్ట్రాలజీ గురించి వీళ్ళకి తెలియదండి. డిగ్రీలు, క్యాలిక్యులేషన్స్, నీచ ఉచ్చ స్థానాలు, ద్వాదశ భావాలు, రకరకాల చక్రాలని అనాలిసిస్ చేసి దాని యొక్క దృష్టిని వాటిని చూడాలంటే, ఒక జాతకాన్ని రాయాలంటేనే 3-4 నెలలు పడుతుంది, 4-5 నెలలు పడుతుంది. జ్యోతిష్యం గురించి తెలియదు చాలామందికి. ఆస్ట్రాలజీ చాలా రాయాలంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు కంప్యూటర్లు వచ్చినాయి, ముందుకెళ్ళిపోతున్నారు, ప్రొడక్షన్ మాత్రం చెబుతున్నారు. కానీ ఒక జన్మం తెలుసుకోవటం జ్యోతిష్య ప్రకారంగా చేయొచ్చు. కానీ సంవత్సర కాలం పడుతుంది. సంవత్సర కాలం ఇతను డబ్బులు ఇవ్వలేడు. ఆయన ఇంట్లోనే కూర్చోవాలి. మరి ఆయన జీవనంగా జరగాలిగా. మరి ఎవరైనా ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి ఓటేస్తున్నారు, ఒక మినిస్టర్కి ఓటేస్తున్నాడు, వాడు చేసేది ఎంతో చేయందంతో ఎవరికి తెలియదు. కానీ నువ్వు క్యూలో నిలబడి ఒక కారులో వెళ్ళి పెట్రోల్ ఖర్చు చేసుకొని, డీజిల్ ఖర్చు చేసుకుని ఓటేస్తావు. వాడు చివరికి ఓటు అయిన తర్వాత ఎంబటే వాడు రేట్లు పెంచుతాడు హ్యాపీగా. నువ్వు చేసేదానికి రిజల్ట్స్ ఇస్తున్నారు. నువ్వు నాకు ఓటయ్యి నేను రేట్లు పెంచుతున్నా అంటున్నాడు. అలాంటప్పుడు ఒక ఆస్ట్రాలజర్ తెలుసుకోవాలంటే సంవత్సర కాలం పాటు పడుతుంది. పునర్జన్మ ఎంబటే తెలియదు, చాలామంది తెలియదు జాతకం పరంగా. ఆస్ట్రాలజీ పరంగా ఏదో పంచాంగాన్ని వెనక్కి తిప్పితే సరిపోతుంది అని అనుకుంటారు. కానీ గ్రహణాలు, మౌఢ్యాలు, తిథి, వార, నక్షత్ర లెక్కలు వేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అదే ఆస్ట్రాలజీ పరంగా చూసుకోవాలంటే ఆస్ట్రానమీ, ఖగోళ శాస్త్రం తెలవాలి, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ తెలవాలి. ఇవన్నీ తెలుస్తేనే పెద్ద సబ్జెక్టు, వేల పుస్తకాలు ఉన్నాయి ఆస్ట్రాలజీలో.